नमस्ते माँ जी। कैसे हैं आप? सब कुछ ठीक ठाक? आप कैसे रहते हैं? आप अच्छे ही रहते हैं. ధనలక్ష్మి కదా, మా ఓల్డ్ సిటీలో మా కోసం వెలిసిన భాగ్యలక్ష్మి కదా. నేను ప్రకాష్. ప్రకాష్ పేరులో బోలెడంత క్యాష్ ఇచ్చావు, చేతిలో ఏం లేదు. నేనేమైనా కార్లు అడిగానా, బంగ్లాలు అడిగానా? ఏదో ₹1,00,00,000 అడిగా. గత 25 సంవత్సరాలుగా రోజు వస్తున్నానే. సెలవు రోజుల్లో, కర్ఫ్యూ రోజుల్లో పోలీసుల నుంచి, వాళ్ళ లాఠీల నుంచి తప్పించుకొని పూజారులు వచ్చినా రాకపోయినా నేనొచ్చి పూజ చేస్తున్నానే. అయినా డోంట్ కేర్ వై. ఆ కుర్చీ కొంచెం నా వైపు తిప్పు. ప్రతి ఫోటోలో ఆ చేతిలో నుండి గోల్డ్ కాయిన్స్ నాన్ స్టాప్‌గా వెళ్ళిపోతూ ఉంటాయిగా. అది కొంచెం నా వైపు తిప్పు. అయిపోతాగా. కోటీశ్వరుడిని అయిపోతా కదా. దసరాకి, నవరాత్రులకి, దీపావళికి, శ్రావణ శుక్రవారాలకి ఎంత నమ్ముకున్నాను, ఎంత ఖర్చు పెట్టాను. అంటే అన్నానని కాదు, మనలో మనమాట తల్లి బిడ్డలాంటోళ్ళం అనుకోవచ్చు. కొబ్బరికాయ ₹15, ఆ విషయం నీకు తెలిసిందే. అగరబత్తి, కుంకుమ ₹5, కర్పూరం, హారతి, పూలు, నూనె ₹20, 15 + 5 + 20 ఎంతైంది? ₹40 అయింది. నెలలో 30 రోజులుంటాయి. 40 × 30 ఎంతైంది? 1,200 అయింది. సంవత్సరంలో 12 నెలలుంటాయి. 1,200 × 12 ఎంతైంది? 14,400 అయింది. మరి గత 25 సంవత్సరాలుగా సేమ్ పూజ చేస్తున్నానే. 14,400 × 25 ఎంతైంది? 3,60,40,000 అయింది. మరి అప్పుడప్పుడు స్పెషల్ పూజలు, వచ్చిపోవడానికి పెట్రోల్ ఖర్చులు, అదొక మినిమమ్ 40,000 ఉంటదిగా. ఆ 40,000 తీసుకెళ్ళి ఈ 3,60,40,000 కలిపితే 4,00,000 అక్కడే అయిపోయింది. మరి ఓల్డ్ సిటీ ఇంట్రెస్ట్ రేట్ ఎంతో నీకు తెలియదు కాదు. 5% నెలకి. అంటే ఈ 4,00,000 మీద సంవత్సరానికి ఇంట్రెస్టే 2,40,000. అంటే ఇంటూ 25 సంవత్సరాలు వేసుకుంటే ఇక్కడే 60,00,000 అయిపోయింది. మరి అసలు 4,00,000 అలాగే ఉంది కదా. ఆ 4,00,000 తీసుకొచ్చి ఈ 60,00,000 కలిపితే 64,00,000 అయింది. మరి బచ్చాగాన్ని నేనే నీకు అందిస్తే, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, నువ్వు నాకెంత ఇయ్యాలే? అర్థం చేసుకో. అండర్‌స్టాండ్ మీ. समझने के लिए कोशिश करो. అరే నేనేమన్నా మినిస్టర్‌ని చేయమన్నానా? పోనీ స్వామీజీని చేయమన్నానా? లేదే. ఏదో ఈ లైఫ్ ఇలా హ్యాపీగా గడిచిపోవడానికి ₹1,00,00,000 అడిగా. ఇండియా వరల్డ్ బ్యాంక్ నమ్ముకుంది, ఇండియన్స్ నిన్ను నమ్ముకున్నాం. ఎంతసేపు బలిసినోళ్ళకి పెట్టడమే తప్ప మాలాంటి లేనోళ్ళకి పెట్టవా? ఇదిగో నాకు కోపం వచ్చేస్తుంది. బిడ్డలాంటోడిని ఓ నెల రోజులు టైం ఇస్తున్నా. ఇప్పుడే విను. ఇంకో గంట ఆగితే నీ దగ్గర బయట ట్రాఫిక్ పెరిగిపోద్ది. ఆ గోలలో నా గోల నీకు వినపడదు. ముझे बनाओ కరోడ్‌పతి. నన్ను కోటీశ్వరుడిని చెయ్యి. లేదనుకో, నువ్వు ఒక నిజమైన, నిజాయితీ అయిన, నికార్సైన, అత్యాశే లేని ఫ్యాన్‌ని కోల్పోతావు. ఫ్యాన్సే లేకుంటే ఎవ్వడూ లేడిక్కడ. కోయి సాలా తోప్ నహీ. నేనేం ఇప్పటికిప్పుడే కోటీశ్వరుడిని చేయమనడం లేదమ్మా. తీసుకో. టైం తీసుకో. నెల రోజులు తీసుకో. అది మ్యాటర్. 1 మంత్ 1 crore. ఓకే. జై భాగ్యలక్ష్మి. జై జై భాగ్యలక్ష్మి. అంటే ఇవాల్టి ₹40 ఇంకా యాడ్ చేయలేదు. ఇందాక చెప్పిందంతా రఫేగా. రేపొచ్చి మళ్ళీ చెప్తానే. ఉంటా.